కి సంబంధించి నిధుల విడుదల సహా పెండింగ్ సమస్యల పరిష్కారమే అజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పెద్దలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ ని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గం ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజా పాలన విజయోత్సవాలపై పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఈ రోజు కూడా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్స్ కోరడం జరిగింది. అపాయింట్మెంట్స్ ఖరారు కాగానే ఈ రోజు పార్లమెంట్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్సభ, రాజ్యసభలో ప్రత్యేక చర్చా కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా విప్ జారీ చేశారు. ఎంపీలంతా కూడా తప్పనిసరిగా పార్లమెంట్ కు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సమయాన్ని చూసుకుని పలువురు కేంద్ర మంత్రుల్ని ఈ రోజు రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ నిధుల విడుదల, జీఎస్టీ బకాయిలు, ఇటువంటి అంశాలపైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞాపనలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న కూడా ముగ్గురు కేంద్ర మంత్రుల్ని ఇటు రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. తెలంగాణ నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని తొలిసారి కలిశారు. అలాగే నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రి, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా కలిసి పలు అంశాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, మెట్రో నిర్మాణం కానీ, అలాగే రీజనల్ రింగ్ రోడ్ కానీ, అలాగే రహదారుల అంశాలకు సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పి కిషన్ రెడ్డిని కోరడం జరిగింది. అలాగే నితిన్ గడ్కరీని కలిసి రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమానికి రావాలి, అలాగే కావాల్సిన టెక్నికల్ అలాగే ఫైనాన్షియల్ కి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి గడ్కరీని కోరారు. అలాగే శ్రీశైలానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్, అలాగే రాష్ట్రంలో 16 రహదారుల నిర్మాణం అనేది జరుగుతోంది. అందులో వచ్చే బడ్జెట్ కి సంబంధించి 3200 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయి. సో వాటన్నింటినీ కూడా అప్రూవల్ చేయాలని చెప్పి కూడా నితిన్ గడ్కరీని కోరడం జరిగింది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని కలిసి కేంద్రీయ విద్యాలయాలు, అలాగే ఇటు నవోదయ విద్యాలయాల గురించి అభ్యర్థనలు ఇవ్వడం జరిగింది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపుకు సంబంధించి కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే నేరుగా గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ కూడా అవసరం అన్న అంశాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో ఈ విధంగా కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ఏడాది కాలంగా అనేక అంశాలని అనేక సార్లు ఢిల్లీ వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారు. అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఏడాది తర్వాత మళ్లీ ఒకసారి కలిసి విజ్ఞాపనలు ఇస్తున్న పరిస్థితి. అలాగే పార్టీకి సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు రేపటిలో జాతీయ నాయకత్వాన్ని కలిసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ వీళ్ళని కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ ఏడాది కాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తోంది. అలాగే నూతన కార్యవర్గం మహేష్ కుమార్ గౌడ్ ఇటు పీసీసీగా ఎన్నికైన తర్వాత నూతన కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. సో కేబినెట్ లో స్థానం దక్కిన వారికి ముఖ్యంగా కేబినెట్ పదవులు, అలాగే దక్కని వారికి రాష్ట్ర కార్యవర్గంలో సముచిత ప్రాధాన్యత ఇటు ఉపాధ్యక్షులుగా కానీ లేక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కానీ ఈ విధంగా కార్యవర్గంలో వారికి స్థానం ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇటు రేవంత్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ, అలాగే పీసీసీ కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన చర్చ జరపాలంటే గనక ఇటు పీసీసీ ఢిల్లీ రావాల్సి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క వీరందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక పక్క డిసెంబర్ నెలాఖరు వరకు కూడా కేబినెట్ విస్తరణ జరుగుతుందని చెప్పి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో కేబినెట్ అలాగే పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన అంశం పైన చర్చల్లో కొలిక్కి వస్తాయా ముఖ్యంగా, లేక మరోసారి ఆయన ఢిల్లీ వస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఢిల్లీలో అయితే అధిష్టాన పెద్దలను కలిసి ఏడాది పాలన, అలాగే పీసీసీ కార్యవర్గం, అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. థాంక్యూ గోపి.